హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విన్సీ వ్లాగ్స్. ఈ రోజు నేనైతే మీకు చార్మినార్ చూపిద్దామని చార్మినార్ దగ్గరకు అయితే వచ్చేసాను. కాకపోతే దానికంటే ముందు అయితే ఒక ఫేమస్ రెస్టారెంట్ అయితే చూపించబోతున్నాను. దాని పేరు వచ్చేసి షాదాబు. అది చార్మినార్ పక్కకే ఉంటుంది. చాలా ఫేమస్ అన్నమాట. కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. టేబుల్స్ ఖాళీగా ఉండవు. ఇక్కడ బిర్యానీ టేస్ట్ వచ్చేసి బాగుంది. కాకపోతే ప్రైస్ మాత్రము 380 to 400 ఉంది 1 బిర్యానీకి. అది 2 మెంబర్స్‌కి ఆకలితో ఉన్న వాళ్ళకి సఫిషియెంట్ కూడా కాదు. అదే 250 బయట పెడితే ఇదే టేస్ట్‌లో 2 మెంబర్స్ సఫిషియెంట్‌గా తినొచ్చు. నాకైతే అలా అనిపించింది. మీరు చార్మినార్ దగ్గరకొచ్చి ఒకవేళ ఈ ఫేమస్ రెస్టారెంట్‌లో ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ షాపింగ్ చేసిన తర్వాత ఫుడ్ టేస్ట్ చేయడం మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే చార్మినార్ దగ్గర తక్కువ ప్రైస్‌లో ఉంటాయి కదా! అన్ని వస్తువులు చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ చూస్తే మనకు అన్నీ కొనాలని అనిపిస్తది. సో, మనం అవన్నీ కొన్న తర్వాత ఇది చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మినిమమ్ 4 మెంబర్స్, 5 మెంబర్స్ వస్తే ఒక 2000, 2500 అయితే కంపల్సరీ హోటల్‌లో అవుతాయి తినడానికి. సో, ఫస్ట్ షాపింగ్ తర్వాత ఫుడ్ చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మనం ఇప్పుడైతే చార్మినార్‌కి వచ్చేసాము. ఇదంతా ఈవినింగ్ టైం అన్నమాట. నేను నైట్ టైం కూడా ఎలా ఉంటదో చూపిస్తాను. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అంతా. ఇప్పుడైతే మనము దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ చార్మినార్‌నైతే కులీ కుతుబ్ షాహీ కట్టించారు. ఆ పైన ఉన్న 4 స్తంభాల్లాగా కనిపిస్తున్నాయి కదా! వాటిని ఉర్దూలో మినార్స్ అంటారు. ఆ 4 స్తంభాల్ని కలుపుకొని చార్మినార్ అని అంటారు. ఇది ఎందుకు కట్టించారంటే ఆ కాలంలో కలరా వచ్చిందంట. ఆ కలరా తగ్గిపోవాలి అని చెప్పేసి కుతుబ్ షాహీ అయితే అక్కడ ప్రార్థన చేశారంట. సో, అది తగ్గిపోయిన తర్వాత అక్కడైతే మసీద్ కట్టాలని చెప్పేసి ఈ చార్మినార్‌నైతే కట్టించారంట. ఇప్పుడైతే మనము బ్యాంగిల్ బజార్‌ని ఒకసారి చూద్దాం రండి. మనము చార్మినార్ లోపలికి ఎక్కి చూడాలంటే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 వరకు అయితే అలో చేస్తారు. ఫారినర్స్ ఎవరైనా అయితే 300 అలా తీసుకుంటారు. ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకువెళ్తే ఎక్కడానికైతే కొంచెం కష్టం. ఎందుకంటే మెట్లు నిట్ట నిలువుగా ఉంటాయి. మళ్ళీ దగ్గరికి ఉంటాయి. ఈ మెట్లన్నీ అయితే 148 మెట్లు ఉంటాయి. ఒకసారి మీ పెద్దవాళ్ళని ఎక్కించాలంటే మాత్రం ఆలోచించుకొని తీసుకువెళ్ళండి. బయట అయితే హాయిగా చూడొచ్చు. ఇక్కడ చార్మినార్ పక్కనే వచ్చేసి మక్కా మసీద్, ఇంకా చౌమల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం అయితే ఉంటాయి. మీరు వస్తే ఇవి కూడా కవర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో వస్తే. ఇక్కడ వచ్చేసి ముత్యాలు హైదరాబాద్లో ఫేమస్ కదా. చార్మినార్ దగ్గర తీసుకోవాలంటే చాలా షాప్స్ ఉంటాయి. కానీ మీకు నమ్మకమైన చోట చూసి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ప్రతిదీ 100 రూపీస్కే రాదు. ప్రతిదీ 100 రూపీస్కి వస్తుందని చెప్తారు. చిన్న చిన్న వస్తువులు మాత్రమే 100 రూపీస్కి వస్తాయి. మిగతావన్నీ రేటే ఉన్నాయి. మేము వెళ్ళిన రోజైతే చార్మినార్ దగ్గర వచ్చేసి ఎవరో అఫీషియల్స్ అయితే వచ్చారు. అందుకని చెప్పేసి చార్మినార్ దగ్గర వరకు షాప్స్ ఉండేవి కదా ఇంతకుముందు, అవి కూడా తీసేపించారు. మళ్ళీ లోపలికి కూడా ఎవరిని అలో చేయలేదు పైకి ఎక్కి చూడడానికి. సో, అందుకని చెప్పేసి నేను మీకు పైన అదంతా చూపించలేకపోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పోలీస్ వాళ్ళందరూ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. క్రౌడ్ అంతా క్లియర్ చేసి వాళ్ళని చూడడానికైతే చార్మినార్ పైకి అయితే పంపించేశారు. సో, అందుకని చెప్పేసి మన వాళ్ళని ఎవరిని అలో చేయలేదు. ఇంకా కొన్ని అయితే షాప్స్ చూపిస్తాను రండి.
वो दूर से अच्छा నైట్ టైం లైట్స్ వేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. కూర్చుంటాయమ్మా ముట్టుకోవద్దు అక్కడ పెట్టేసి అది మంచిగా బాగా చార్మినార్ అంటే బ్యాంగిల్కి ఫేమస్ కదా. నేను ఇంతకు ముందు చూపించిన బ్యాంగిల్ బజార్ వచ్చేసి అక్కడ అన్ని ఎక్కువ శాతంలో మెటల్ బ్యాంగిల్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బజార్ వచ్చేసి ఇక్కడైతే చాలా వరకు 99% అయితే మట్టి గాజులు దొరుకుతాయి. ఎవరికైనా మట్టి గాజులు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఈ బజార్కి ఒకసారి వెళ్ళండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, చూడండి ఒకసారి మీరు. ఈ బ్యాంగిల్స్తో పాటు జ్యువెలరీ అవి అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ 100 రూపీస్కి వస్తుందని కాదు, కానీ 100 రూపీస్ బిలో వస్తువులు కూడా ఉన్నాయి, 100 రూపీస్ ఎబో వస్తువులు కూడా ఉన్నాయి. మన బడ్జెట్ని బట్టి మనం కొనుక్కోవాలి మనకు నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనము చార్మినార్కి ఓన్ వెహికల్లో వస్తే మాత్రము పార్కింగ్ దొరకడం చాలా అంటే చాలా కష్టము. 1.5 కిలోమీటర్ దూరంలో పెట్టుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది, లేకపోతే ఇంకేదైనా వేరే ఆటో తీసుకొని రావాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి మీరు ఓన్ వెహికల్లో కాకుండా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని వస్తే బెటర్. బైక్లో వస్తే మనకు దగ్గరలో పార్కింగ్ దొరుకుతుంది, కానీ బయట నుండి వచ్చే వాళ్ళకి అది సాధ్యం కాదు కదా, అందుకనే చెప్తున్నాను. మనం వెహికల్లో వస్తే ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత బాగా వచ్చినా రష్ ప్లేస్ కాబట్టి ఏదైనా చిన్న గీత కానీ అలాంటిది పడితే బాధ అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి క్యాబ్లో వస్తే ఏ బాధ ఉండదు. మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా అదే క్యాబ్ బుక్ చేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క వస్తువు అయితే రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుందండి. మనకైతే హెయిర్ క్లిప్ నుంచి చెప్పుల వరకు దొరుకుతుంది, క్లాత్స్ కానీ బ్యాగ్స్ కానీ ప్రతిదీ. మనము ఇంట్లో పూజకు వాడుకునే వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. మనము కొంచెం టైం తీసుకొని ఫ్రెండ్స్తో వస్తే మంచిగా బార్గెనింగ్ కూడా చేసి రీజనబుల్ ప్రైస్లో ఎక్కువ వస్తువులు అయితే కొనుక్కోవచ్చు. ఎవరైనా పెళ్ళిళ్ళు అలాంటివి ఉన్న వాళ్ళకైతే బ్యాంగిల్స్ కోసం ఇది బెస్ట్ అన్నమాట. మంచి రీజనబుల్ ప్రైస్లో బ్యాంగిల్స్ అయితే వస్తాయి. మట్టి గాజులు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే మనము పెళ్ళిలో చాలా ఎక్కువ వరకు మట్టి గాజులు వాడతాం కదా, వేరే వాళ్ళకు వేయించడానికి కూడా. అలాంటివి అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి జ్యువెలరీతో పాటు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే షాపింగ్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. మీకైతే మంచి కంటెంట్ ఉన్న మంచి ఎంటర్టైన్మెంట్గా వీడియోలు అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నానండి. మీకు నా వీడియో ఎంతో కొంత నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీ ఫోన్లో డైరెక్ట్గా వచ్చేస్తాయి, అది నాకు ఎంతో ప్లస్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. ఇప్పుడైతే మేము ఇంటికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కాకపోతే మా వెహికల్ చెప్పాను కదా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. వేరే ఆటో అయితే మాట్లాడుకున్నాము, 80 రూపీస్ తీసుకున్నారు. ఆటోలో అయితే ఇప్పుడు మేము మళ్ళీ మా వెహికల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి ఓన్ వెహికల్లో కంటే క్యాబ్లో వస్తే బెటర్ అని ఇంతకు ముందు చెప్పాను. దయచేసి ఇంకొకసారి కూడా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వ్యూ కూడా చూడండి, ఇంకెన్ని షాప్స్ ఉన్నాయో. కిలోమీటర్ అంటాం కానీ ఆ కిలోమీటర్ వరకు కూడా మనకి ఈ షాప్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి, చూడండి.